ఇక విజయనగరం వెళ్దాం ఒకసారి. రాళ్లు తేలిన రోడ్లు, చెట్ల కింద చదువులు, ఇవి గిరిజన విద్యార్థులు పడుతున్న బాధలు. స్కూలుకు వెళ్లాలంటే కష్టాలే. అవాంతరాల్ని దాటుకుంటూ స్కూలుకు వెళ్ళినా అక్కడ కనీస సౌకర్యాలు లేవు. పార్వతీపురం, మన్యం జిల్లాలో గిరి శిఖర ప్రాంతాల విద్యార్థుల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పయ్యాడలో కొన్నేళ్లుగా స్కూలుకు బిల్డింగ్ లేదు. 2022లో పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆ తర్వాత ఆ పనులను మధ్యలోనే ఆపేశారు. దీంతో చెట్ల కిందే పాఠాలు చెబుతున్నారు ఉపాధ్యాయులు. చెట్ల కింద తమ పిల్లల చదువులు చూడలేక ఆ గ్రామస్తులే తమ సొంతంగా 2 రేకుల షెడ్లను ఏర్పాటు చేసి విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. పాఠశాలలకు వెళ్లాలంటే పిల్లలు పడే బాధలు అంతా ఇంతా కాదు. రాళ్లు తేలిన రోడ్లపై నుంచి వెళ్లడుతుండటంతో కాళ్లకు గాయాలవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. బయ్యాడ గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన స్కూల్ భవనాన్ని పూర్తి చేయడంతో పాటు కొత్త రోడ్డు నిర్మించాలని కోరుకుందాం.